అలాంటివాడు నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని నాశనం చేశాడు అనుకుంటుంటే ఇప్పుడు నువ్వు వాడి కోసం ఇల్లు దాటి బయటికెళ్తావా? యాక్సిడెంట్ చేసి అన్నయ్య చావు కారణమైనా ఇదే ఇంటికి ఎందుకు నువ్వు కోడలిగా వచ్చావు? విజయ, అది వేరు ఇది వేరు. ఎలా వేరవుతుందక్కా? అమ్మ మాట కోసమో మావయ్య గారి కోసమో బావగారి కోసమో మెడలో తాళి కట్టించుకున్నావు కాబట్టి ఈ ఇంటికి వచ్చావు, ఇక్కడే బ్రతుకుతున్నావు. అమ్మ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆ ఇంటికి చుట్టపు చూపుగా వెళ్తున్నావే తప్ప వీళ్ళని కాదనుకుని అక్కడికి వెళ్తున్నావా? ఇది అంతే. నా మెడలో తాళి కట్టిన తర్వాత అతను నా భర్త. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉండటం నాకే కాదు మీ అందరికీ కూడా గౌరవం. విజయ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏదో తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? తాగను అని అమ్మ మీద ఒట్టేసి మరీ తాగాడు. అలాంటి వాడిని నమ్ముకొని నువ్వు బయటికెళ్తే నువ్వేమైనా బాగుపడతావా? వాడు తాగడానికి వాడి దారి చూసుకుంటున్నాడు. నిన్నెలా పోషించుకోవాలన్న ఆలోచన కూడా వాడికి రాదు. నా మాట విను, నీ నిర్ణయం మార్చుకోవే. ఇప్పటికీ చెప్తున్నానక్క, మీ అందరికీ ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. చిరంజీవి తనంతట తానుగా తాగలేదు. వాళ్ళమ్మ మీద ఒట్టు వేసిన తర్వాత తాగడు. ఆ విషయంలో మీకు అనుమానం ఉందేమో కానీ నాకు ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ ఎవడో తాగించాడని అంటున్నావు, రేపు వాడే తాగొస్తే ఏం చేస్తావు? నడి రోడ్డు మీద ఏడుస్తూ కూర్చుంటావా? ఆకలితో పస్తులుండి చస్తావే. కన్నీళ్లు కష్టాలు మనకి చాలా చిన్న వయసులోనే పరిచయం అయ్యాయక్క. కొద్ది రోజులు వాటికి దూరంగా ఉన్నామని మనం సుఖాల్లో ఉన్నట్టు కాదు. అలవాటైన బ్రతికే మనది. నిజంగా నేను అతనితో కలిసి కష్టాలు పడాల్సి వస్తే సంతోషంగా కష్టపడతాను. అంతేకాని అతను లేని ఇంట్లో నేనుండను. విజయ, ఏంటే నీ మొండితనం? నా మాట విను విజయ. అతనితో కలిసి బయటకు వెళ్ళడం అంటే నీ ప్రాణాలు నువ్వే తీసుకోవడం. పోన్లే అక్క, చస్తే చస్తాను. నిజంగానే అతను తన తల్లి మీద కూడా ఒట్టు వేసిన తర్వాత తాగుంటే అతనితో కలిసి ఉండడం కంటే చావడమే మంచిది. అతను తాగడనేది నా నమ్మకం. నా నమ్మకం నిజమని, అతనే తప్పు చేయలేదు అని నిరూపించిన రోజే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను. అప్పటి వరకు చావైనా బతుకైనా కష్టమైనా సుఖమైనా అతనితోనే. విజయ, విజయ, భగవంతుడా, ఎందుకు ఇది ఇలా చేస్తుంది? వాడు తాగాడు కదా, మావయ్య గారు వాడిని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తారు, నా కక్ష తీరుతుందని నేను అనుకుంటుంటే ఇప్పుడు నా చెల్లెలే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నేనేం చేయాలి? ఎలా దాన్ని ఆపాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ అది బయటకు వెళ్ళకూడదు. వాడితో పాటు వీధుల్లో పడి కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎలాగైనా ఆపాలి. ఇంకా వాడు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోమని ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. వెళ్ళిపోమ్మంటే ఆడు ఏడిగిపోతాడన్నా. నేను నిజంగా తాగలేదత్తా. మావయ్య గారు చూడండి, మావయ్య గారు, చిరంజీవితో పాటు నేను బయటకు వెళ్ళిపోతానని బ్యాగ్ సర్దుకొనొస్తుంది. ఏంటమ్మా, వీడి కోసం ఇంట్లోంచి వెళ్ళిపోతావా? తాగి గాలికి తిరగడం తప్ప దేనికి పనికిరాడు వీడు. కష్టమేంటో తెలియకుండా పెరిగినవాడు. బాధ్యతలు తీసుకున్న వాళ్ళని బాధ పెట్టడం తప్ప బాధ్యత అనే దానికి అర్థం తెలియనివాడు. వాడితోటి నువ్వు బయటికి వెళ్ళిపోతావా? ఇక్కడ నిన్ను ఎవ్వరూ వెళ్ళమని చెప్పలేదమ్మా. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య గారు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి.
ఆయన శ్రీరామచంద్రుడో కాదో నాకు తెలియదు. నేను మాత్రం సీతమ్మ తల్లిలా తన వెంటే ఉంటాను. నీకేమైనా పిచ్చెక్కిందంటే ఎందుకే చెప్తే అర్థం చేసుకోవు? కన్ను కొడుకు గురించి మావయ్య గారే చెప్తున్నారు కదా, అలాంటిది అతన్ని నువ్వెందుకు నమ్ముతున్నావు? కట్టుబట్టలతో నువ్వు బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలనుకుంటున్నావు? బ్రతికిస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఏంటమ్మా నీకంత నమ్మకం? కన్న తల్లి మీద ఒట్టేసి తాగాడు, అలాంటి వాణ్ణి నమ్మి నువ్వు బయటికెళ్తావా? వాడు నీ నమ్మకాన్ని కూడా చంపేస్తాడమ్మా, నిన్ను చంపేస్తాడు. నీకేం అర్థం కావట్లేదు. వీడొక్కడే నా బిడ్డ అయి ఉంటే ఏనాడో నేను చచ్చిపోయేవాణ్ణి. ఇదిగో నాకింకా 2 బిడ్డలున్నారు కాబట్టి వాళ్ళ వల్లే నేను బతికాను. వద్దమ్మా, నా మాట విను. ఇలాంటి వాడితో కలిసి బ్రతకాలన్న ఆలోచన కూడా తప్పే. నా కోడలిగా నీకు ఈ ఇంట్లో ఏ లోటు రానివ్వను. నా మాట విని ఇంట్లో ఉండిపోమ్మా. సరే మావయ్య గారు, మీరు చెప్పినట్టు నేను ఈ ఇంట్లోనే ఉండాలి అంటే ఆయనని కూడా ఇక్కడే ఉండనివ్వండి. అది మాత్రం ఎప్పటికీ జరగదు. అన్నా, అది జరగనప్పుడు ఇది కూడా జరగదు. ఏంటమ్మా నీ మొండితనం? దగ్గరుండి నేను అతన్ని గమనించాను. తను తల్లి విషయంలో ప్రాణం పోయినా తప్పు చెయ్యడు. తప్పు చేయడం కళ్ళ ముందే కనిపిస్తుంది కదే, ఇంకా వెనకేసుకొస్తున్నావు? మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను అతన్ని నమ్ముతున్నాను. అత్తయ్య గారి మీద ఓట్టేసిన తర్వాత ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే అతను తప్పు చెయ్యడు. అవునన్నా, అవును. విజయశాంతి చెప్పినట్టు వాడు వదిన మీద ఒట్టేసినాక ప్రాణం పోయినా వాడు తప్పు చేయడన్నా. యాడ ఏదో పొరపాటు జరిగినది నిదానంగా తెలుస్తుంది కదన్నా. అన్నా, తొందరపడమాకన్నా. మీరందరూ ఎవరు ఎన్ని చెప్పినా, మీరందరూ వాణ్ణి గుడ్డిగా నమ్మినా నేను మాత్రం వాణ్ణి జీవితంలో నమ్మను.